ఇక కేసీఆర్ కు నో ఎంట్రీ, ఆయన ఇండియా కూటమిలో కలవనివ్వం. ఆ ఇంటిపై వాలిన కాకి కాంగ్రెస్ గోడపై వాలితే కాల్చి పడేస్తాం. 12 సీట్లు వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? కేసీఆర్, ఇక నీ జీవితంలో పదవిని కళ్ళతో చూడలేవు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే అని చెప్పేసి గాడిద గుడ్డు చూపిస్తా ఉన్నాడు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు. కేసీఆర్ తిట్టే తిట్లు మోడీ తిట్టారు. జమ్మికుంట, రేగొండ, బాలాపూర్, ఎన్టీఆర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన సభల్లో పాల్గొన్నాడు. కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వబోమని, ఆయన ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలిన కాల్చి వేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకొని కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే ఆయన ఖమ్మం సభలో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు రావని, బీజేపీకి 200 సీట్ల లోపే వస్తాయని, రాష్ట్రంలో తమకు 12 సీట్లు ఇస్తే సంకీర్ణంలో చేరి నామాను కేంద్ర మంత్రి చేస్తామని అన్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కు 12 సీట్లు వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన జన జాతర సభల్లో, హైదరాబాద్ లోని బాలాపూర్, ఎన్టీఆర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోల సందర్భంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు చేరే విధంగా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏం లేదని, ఇక్కడ ఎంపీ అంటే బండి సంజయ్ తెచ్చింది ఏం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను, 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలను అవమానపరిచే విధంగా మోదీ పార్లమెంట్ లో మాట్లాడిన ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏం చేయలేకపోయిందని గట్టిగా అరుచుకుంటారు. ఇది వాస్తవంగా మొన్న కేసీఆర్ కి ఎక్కడ నో ఎంట్రీ అంటే ఇక్కడ ఇండియా కూటమిలోకి ఒకవేళ ఆయన వస్తా అంటే ఎట్టి పరిస్థితులు రాణించే ప్రసక్తే లేదు. ఎందుకనంటే అక్కడ ఆ గోడ మీద వాళ్ళ కాకి మళ్ళీ ఇక్కడికి వస్తా అంటే కాల్చి పడేస్తామని అంటున్నాను.